శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ప్రస్తుతం యువత ఎవరికి వారిగా పోస్టులు అనేక రకాలుగా పెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల నియమ నిబంధనలు నడుస్తున్న నేపథ్యంలో యువత కాస్త పోస్టులు పెట్టేటప్పుడు ఆలోచించి వ్యవహరించాలంటున్నారు నర్సాపురం డిఎస్పీ శ్రీనివాసరావు. ప్రస్తుతం ఆయన గారు నేటి యువత సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా పెట్టాలి, యువతకి ఏమన్నా నిశ్చయించాలనుకుంటున్నారు? సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ యువతకి, కానీ దాన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకుంటే చాలా మంచిది. అలా కాకుండా యువత వేరే విధంగా ఆలోచించి రెండు వర్గాలని రెచ్చగొట్టి వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా రెండు కులాల మధ్యన మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు. అది చాలా తప్పు. దానివల్ల సొసైటీలో అనర్థాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు అది పెడతారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ అంతా మా దగ్గర పోలీస్ రికార్డ్స్లో నిక్షిప్తమై ఉంటుంది. వాళ్ళు ఈ కేసుతో బలంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు పర్టికులర్స్ కూడా ఈ కేసుతో కలిపి ఉంటాయి. దానివల్ల వాళ్ళు భవిష్యత్తులో మంచి విద్యకి, మంచి ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, ఇతర చదువులకు వెళ్ళాలన్నా, మంచి ఉద్యోగ అవకాశాలకు వెళ్ళాలన్నా వాళ్ళకి ఇదంతా బ్లాక్ స్పాట్ కింద ఉంటుంది. వాళ్ళ కెరీర్ పాడు చేసుకున్న వాళ్ళు చేతిలో వాళ్ళ కెరీర్ పాడు చేసుకుంటుంది. కాబట్టి యువతకి నా యొక్క విజ్ఞప్తి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి వర్గ వైషమ్యాన్ని తెచ్చుకునే విధంగా వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయకూడదు. ఎన్నికల నియమావళి కూడా అమల్లో ఉంది, సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలని యువతకు నా విజ్ఞప్తి. అట్లాగే ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు ఏంటనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ పిల్లల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్నికల సమయం చాలా దగ్గరగా ఉంది. గ్రామాల్లో శాంతి భద్రతలు మీరు పర్యవేక్షిస్తున్నారు. ఏ విధంగా ఉంది ఫోర్స్ అనేది అంతవరకు దిగింది? నర్సాపురం సబ్ డివిజన్లో ప్రజెంట్ సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 92 మంది ఉన్నారు. ఏ రోజుగా రోజు మొత్తం నర్సాపురం సబ్ డివిజన్ మొత్తం ప్రతిరోజు కూడా ప్రతి చోట కూడా గ్రామాల్లో వీధిన ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. సఫిషియెంట్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉంది. సభలు సమావేశాలు ర్యాలీకి సంబంధించి అనుమతులు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారా? ఇంకా రాజకీయ నాయకులకి ఏమన్నా మీడియా ద్వారా ఏమైనా చెప్పాలంటారు? ఏమి సభలు సమావేశాలు ఏదైనా పెట్టాలని ఇప్పుడు అవన్నీ కుదరదు. ఎలక్షన్ నియమావళి అమల్లో ఉంది. ఏదైనా సరే ఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్కి అనుకూలంగానే పర్మిషన్లు మైక్ పర్మిషన్ అది ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల నియమ నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో యువకులు కూడా సోషల్ మీడియాలో ఆచితూచి పోస్టులు పెట్టాలి. అంతేకాకుండా గ్రామాల్లో ఇప్పటికీ శాంతి భద్రతలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. దాదాపుగా కూడా ఆచరణ నియోజకవర్గానికి సంబంధించి ఇటు చుట్టుపక్కల సిఎస్ఎఫ్ ఫోర్స్ కూడా ఇక్కడ తిరుగుతున్నారు. పూర్తిగా కూడా శాంతి భద్రతలు అనేవి పూర్తిగా కూడా ఇక్కడ బాగానే ఉన్నాయని కూడా డిఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జాతీయ ఆచరణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.